సింగర్తో మీ ముందుకి రావడం జరిగిందండి. తను ఎవరో కాదు, రవళిక. రవళిక గారు నమస్కారం. నమస్కారం అక్క. రవళిక గారు ఎక్కడి నుంచి వచ్చారు? మాది చందనపల్లి గ్రామం, నల్గొండ జిల్లా అక్క. మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు, అమ్మ కూలి పని వెళ్తుంది. నాకు ఒక అక్క ఉన్నది. అక్కకి రీసెంట్గా 1 year అవుతుంది అక్క, మ్యారేజ్ అయింది. ఓకే, ఏం చదువుకుంటున్నారు? నేను బీటెక్ అక్క, బీటెక్ చేస్తాను. నీ వాయిస్ని ఫస్ట్ గుర్తించింది ఎవరు? నువ్వు సింగర్ అని గుర్తుపట్టి నిన్ను బయటికి తీసుకొచ్చింది ఎవరు? అలా అయితే ఫస్ట్ అది మా పేరెంట్సే అక్క. మా పేరెంట్స్, మా నాన్న కూడా సింగరే అక్క. చాలా సాంగ్స్ పాడారు, అంటే రికార్డింగ్ ఏం చేయలేదు కానీ పాడుతూ ఉంటాడు ఊర్లో ఇలా పనికి వెళ్ళినప్పుడు అలా ఇలా. ఇంకా అమ్మ కూడా కొన్ని సాంగ్స్ పాడుతుంది. అలా నాకు అలవాటు అయిపోయింది వాళ్ళ సాంగ్స్ వింటే. ఇంకా స్కూల్లో పర్ఫార్మెన్స్ ఇస్తూ స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం, ఫస్ట్ ప్రైజ్ రావడం, ఇలా చాలామంది నన్ను గుర్తించారు అక్క. నువ్వు చాలా బాగా పాడుతున్నావు, సింగర్ కావచ్చు, పాడు అని. సో మరి సాంగ్తో స్టార్ట్ చేద్దాం. ఒక పాట పాడండి. మాది నల్గొండ జిల్లా కాబట్టి ఫస్ట్ నేను నల్గొండ జిల్లా పాటతోటి స్టార్ట్ చేస్తున్నాను. తెలంగాణ గుండె చప్పుడురో నా నల్లగొండ, ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ. తెలంగాణ గుండె చప్పుడురో నా నల్లగొండ, ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ. నల్లరేగడి పల్లె బంగారం నా నల్లగొండ, పోరాటపు ఎర్ర సింధూరం నా నల్లగొండ. రజాకారుల పోరులోన రాజుకున్న నిప్పుకొండ, చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ. రవళిక గారు, మీరు పాడడంతో పాటుగా రాస్తారు అని కూడా విన్నాను. మీరు రాసిన పాట ఏదైనా ఉందా? ఉన్నదాక. నేను పాడటంతో పాటు నేను రాసిన పాటలే నేను వాడతాను. రీసెంట్గా మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా పొలిటికల్ సాంగ్ వాడిన, అది నేనే రాసిన, కోమటిరెడ్డి గారి మీద. అది నేను ఇప్పుడు వాడతాను. కారం పొడితో కదిలిన చెల్లేరో, కలిబండను ఎత్తిన పల్లె, ఉప్పెనలా కదిలెను ఊరూరు, ప్రభుత్వానిపై చేసెను పోరు. నియంత పాలన నిలువున కూల్చగా, నిప్పు కనికలై నిక్కు తేల్చగా, తెలంగాణ నల్లగొండ జిల్లాలో జంగు నడిపిరి కూలి తల్లులు. చల్ జాగోరే జాగో, కదిలిందిర కాంగ్రెస్, జనజాతరలో నేడు రణగర్జన చేసేనా. గేయాలలో ఒక మంచి పాట పాడండి మా ప్రేక్షకుల కోసం. ఓకే అక్క. పచ్చాని నా పల్లెటూరు, పాడి పంటల గలసేల ఏరు. పచ్చాని నా పల్లెటూరు, పాడి పంటల గలసేల ఏరు. కరువు కోరల చిక్కేనమ్మా, కోటి కష్టాల పాలాయేనమ్మా. ఉత్తరాన ఉరుము లేదు, దక్షిణాన మెరుపు లేదు, నింగిన చుక్కలు లేవు, రంగు రంగుల హరివిల్లు లేదు. చుక్క నీరు లేని ములక, పాల కంకైన దొరకాని చిలక. ఎటుపోయే నోవాన చినుకు, అయ్యో ఏమి చెప్పను పల్లె బతుకు. పచ్చాని పచ్చ పచ్చాని పచ్చాని నా పల్లెటూరు, పాడి పంటల గలసేల ఏరు. కరువు కోరల చిక్కేనమ్మా, కోటి కష్టాల పాలాయేనమ్మా. చాలా బాగా పాడారండి. ఆ వాయిస్లో బేస్ తెలుస్తుంది. మీరు స్టూడియోలో పాడిన అన్నారు కదా, కోమరెడ్డి వెంకరెడ్డి గారి సాంగ్. అవునక్క. ఆ అవకాశం ఎవరిచ్చారు మీకు? ఆ అవకాశం అంటే నాకు ఎవరు ఇవ్వలేదు. ఫస్ట్ అయితే నాకు డేవిడ్ సార్ మ్యూజిక్ డైరెక్టరు, ఆయనకి సుచరిత రికార్డింగ్ స్టూడియో ఉన్నది. ఆ సార్ అయితే నన్ను ఏదో సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు యాక్టింగ్కి కావాలంటే నేను వెళ్ళినాక అదే ఫస్ట్ టైం సార్ని కలవడం. అక్కడ యాక్చువల్లీ నేను సింగర్, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి నేను సింగర్ని, పాట పాడితే నాకు ఏమైనా ఛాయిస్ ఇస్తారేమో అని పోయినా, యాక్టింగ్ అని చెప్పి పోయినా. కానీ నేను ఆయన ముందు సాంగ్స్ 2-3 పాడి వినిపించిన తర్వాత నా గొంతు బాగుందని చెప్పి ఆయన స్టూడియోకి తీసుకెళ్ళి ఇంకా రికార్డింగ్ సాంగ్స్కి కూడా కోరస్ పాడించడం. తర్వాత నా ఫస్ట్ పాట మొన్న పొలిటికల్ సాంగ్కి నేనే రాసి పాడిన దాన్ని. అది నాకు ఎవరు అవకాశం ఇవ్వలేదు. నాకు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ వెంకరెడ్డి సార్ మీద పాడి రాసి వినిపిద్దామని చెప్పేసి నా సొంతంగా నేనే రాసి సార్కి ఒకసారి వినిపిస్తే ఆయన స్టూడియోలో మంచిగా ఉందని చెప్పి రికార్డ్ చేసిండు. అదే నా ఫస్ట్ అవకాశం, ఆ సారే ఇచ్చిండక్క.
పొలిటికల్ సాంగే ఒక్కటే రాసారా, ఇంకేమైనా రాసిన పాటలు ఉన్నాయా? ఉన్నాయక్క. నేను అంబేద్కర్ సాంగ్ కూడా రాసినాక మొన్న అంబేద్కర్ జయంతికి ఈ ఇయర్లో పాడిన, రిలీజ్ కూడా అయింది. ఇప్పుడు శ్రీ యొక్క గొప్పతనం గురించి పాడి వినిపించారు కదండి, నెక్స్ట్ అమ్మ గురించి పాడండి మా ప్రేక్షకుల కోసం. ఓకే అక్క. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మయ్యగా నేను కడుపు నుండన్నప్పుడు, కత్తి మీద సాము వేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెడుతూ, సచ్చిన శవమూలె సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణింప విషమౌన, ఎన్ని జన్మాలున్న కౌలు కలమును అమ్మ ప్రేమను రాసిన తీరున. పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీరునము తీరున అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా, మేడ మిద్దలు లెక్కలేనన్ని ఉన్నా, కన్న కడుపే ఆస్తి పాస్తులు అనుకుంటుంది, కడుపు తీపే మేడ మిద్దలనుకుంటుంది. జ్వరం వచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటుంది, ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటుంది. బిడ్డ లేచి ఆడి పాడినప్పుడే అమ్మ ముఖమున కోటి దీపాలు వెలుగును అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? నాకు నచ్చిన సింగర్ అంటే అందరు బాగానే పాడతారు అక్క. నాకు ఇష్టమైన సింగర్, నా ఇన్స్పిరేషన్ అంటే ఇంకా మంగ్లీ అక్క గారు నాకు చాలా ఇష్టం. ఆమె వాయిస్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. చాలామంది నేను పాడినప్పుడు కూడా మీ వాయిస్ మంగ్లీ లాగా ఉంది అని అనడం, నాకు అక్కే ఇన్స్పిరేషన్ మంగ్లీ. ఒకసారి అక్క పాట పాడేద్దామా మరి? ఓకే అక్క. జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్య, రైకే గుట్టినవేమయ్యా, జాలే పోసినవేమయ్యా జంగమయ్య, రైకే గుట్టినవేమయ్యా, జాలపై జల్లారు పోయి జాజికాయల పోత పోయి, జాలపై జల్లారు పోయి జాజికాయల పోత పోయి, సిగురు జబ్బాల సుందర సిల్కమూర్తి జలబోయి, గునుగు గుబ్బాల చందన గుర్రగింజల జలబోయి, రైకముడి కట్టుకోన రత్నాల జలబోయి, ఈపున ఇంజమునయి పక్కన మానికమయ్యి, తంబున త్రిశూలమయ్యి, నిన్ను పోయి నన్ను పోయి నిలువుటద్దాలయ్యి, అద్దముల్లా చూసుకుంటే ఇద్దరన్నా కలిసేటట్టు, జాలే జంగమయ్య జాలే అబ్బ జాలే, జాలే పోసినవేమయ్యో జంగమయ్య, రైకే గుట్టినవేమయ్యా, జాలే పోసినవేమయ్యో జంగమయ్య, రైకే గుట్టినవేమయ్యా, అయ్యా అంచుకు అద్దాలు పోయి లంచం ఇస్తాం మంచిగయ్యి, అంచుకు అద్దాలు పోయి లంచం ఇస్తాం మంచిగయ్యి, ఇయ్యకుంటే పట్టిసయ్యి ఇంట్లోకి గుంజుకపోయి, ముద్దులో నా జంగమయ్య ముద్దబంతి పూలు పోయి, జాలే 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 పోసినవేమయ్యో జంగమయ్య, రైకై గుట్టినవేమయ్యా. ఒక్కసారిగా మంగ్లీ గారు వచ్చి పాడినట్టు అనిపించింది, చాలా బాగా పాడారండి. ఫోక్ సాంగ్సే పాడతారా, ఇంకా మూవీ సాంగ్స్ ఏమైనా పాడతారా? మూవీ సాంగ్స్ కూడా పాడతాక. నా కోసం ఒకటి. ఓకే. పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనిమిటివే, బొట్టెట్టి ముద్దెట్టి నన్ను సేరదీసిన దేవుళ్ళ సరిసాటువే, నా బంగారి మామ నా బలసారి మామ, నా మెల్లో నీ నల్ల పూసల్లమని పూసవే, నా సుడిగాలి మామ, ఇస్సంత నన్నట్ట పోనే పోనీయవు, కూసుంత పంజయ్యనియవు, ఇంతోడివే గాని సంటోడివే నువ్వు, ముద్దిస్తే మారాము సయ్యవు, గాలి కౌగిల్లుగా సుట్టి ముట్టేసి ఉంటావు, ఊపిరాడ నీవురయ్యా, నీ పుట్ట మచ్చలకు తోడబుట్టినావు, నీకు నాకు దిష్టి తీయ, అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా.
అంత ఇష్టమేందయ్యా నీకు. రవళిక గారు, మీ నాన్నగారు సింగర్ అన్నారు కదా, అవునక్క. మీ నాన్నగారు రాసిన పాట ఏదైనా ఉంటే పాడండి. రాసిన అంటే మా నాన్న ఓన్గా ఏం రాయలేదక్క. ఇట్లా ఊరిలో పని చేసుకుంటూ ఉన్నప్పుడు నార్మల్గా వాడుతూ ఉంటాడు. సరే మా నాన్న పాడినప్పుడు నేను విన్న సాంగ్ నేను పాడతాక. చిన్ని చిన్ని దానివే ఓ పిల్ల పజ్జన్న గోసేదానా, చిన్ని చిన్ని దానివే ఓ పిల్ల పజ్జన్న గోసేదానా, ఆ కల్లుదు పళ్ళు నిన్ను కోరి వస్తీని కాపీ జొన్నలు కాయవే, ఆ కల్లుదు పళ్ళు నిన్ను కోరి వస్తీని కాపీ జొన్నలు కాయవే, వేలు పట్టేవాడివా ఓ పిల్లగా పూలు తిరిగేవాడివా, వేలు పట్టేవాడివా ఓ పిల్లగా పూలు తిరిగేవాడివా, పాలు పెరుగు తాగి పట్టే మంచం మీద పావలించేవాడివా, పాలు పెరుగు తాగి పట్టే మంచం మీద పావలించేవాడివా, ఒట్టేసి చెబుతున్నానే ఓ పిల్ల కట్నాలు నేనడగనే, ఒట్టేసి చెబుతున్నానే ఓ పిల్ల కట్నాలు నేనడగనే, జానడు జాగడగ పిడికెడు పైసడగా కూసోబెట్టి సాతనే, జానడు జాగడ పిడికెడు పైసడగా కూసోబెట్టి సాతనే. రవళిక గారు, మీరు చదువుకుంటున్నా అన్నారు కదా, మరి సింగింగ్ చేస్తున్నారు, సింగింగ్ వైపు వెళ్తారా, స్టడీ వైపు వెళ్తారా, లేదంటే రెండు బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తారా? ఇలా అడిగితే ఇప్పుడు నేను స్టడీని ఆపలేను, సింగింగ్ మీద ఇంట్రెస్ట్ నేను తగ్గించుకోలేనక్క. కాబట్టి నేను స్టడీ పరంగా అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటా, సింగింగ్ కూడా కంటిన్యూ చేస్తా, ఆపను. నా గోల్ ఏంటంటే స్టడీ పరంగా జాబ్ తెచ్చుకుంటా, సింగింగ్ పరంగా ఒక పెద్ద సింగర్ని అయ్యి ఒక మంగ్లీ అక్కలాగా అందరూ గుర్తించేంత మంచి సింగర్ కావాలని నా కోరికక్క. రెండు బ్యాలెన్స్ చేస్తా, స్టడీస్ అండ్ సింగింగ్. ఓకే, సూపర్, చాలా చక్కగా చెప్పారు రవళిక గారు. నెక్స్ట్ ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ ఏదైనా మా ప్రేక్షకుల కోసం పాడి వినిపించండి. ఓకే అక్క, తప్పకుండా. సితరాల మనసు నాది చూడకపోతున్నవో కానకపోతున్నవో, ఇంట్లో చిన్నదాన్ని నేను సితరాల దాన్నినో సిన్నలు చూపిస్తావో, సితరాల మనసు నాది చూడకపోతుంటివో కానకపోతుంటివో, ఇంట్లో చిన్నదాన్ని నేను సితరాల దాన్నిరో సిన్నలు చూపిస్తావో, ఓ పిల్లగా అర్రే ఓ పిల్లగా అర్రే ఓ పిల్లగా వెంకటేశు చూడకపోతుంటివో కానకపోతుంటివో, నా పిల్లగా వెంకటేశు చూడకపోతుంటివో కానకపోతుంటివో. సూపర్గా పాడారండి రవళిక గారు. థ్యాంక్ యూ అక్క. రవళిక గారు, ఇప్పుడున్న సమాజంలో ఇప్పటికీ కూడా ఆడపిల్ల అంటే తక్కువగానే చూస్తున్నారు. అదేవిధంగా చెప్పాలంటే ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ కూడా ఈ ఏమంటారు నేటి సమాజంలో ఎలా ఉందంటే అత్యాచారాలు కావచ్చు, భ్రూణహత్యలు కావచ్చు ఇంకా జరుగుతున్నాయి. మారుతుందని అనుకుంటున్నాను. కొంతవరకు మారినప్పటికీ కూడా ఇంకా కూడా ఎక్కడెక్కడో కొన్ని ఉన్నాయి. వాటి పట్ల మీ అవగాహన కావచ్చు, మీరు ఏదైనా పాట రూపంలో చెప్పగలుగుతారా? పాడతాక ముందుగా ఏంటిదంటే ఇప్పుడు నేటి సమాజంలో ఆడపిల్ల మీద జరిగే అఘాయిత్యాలు చాలా జరుగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం చాలా పెరిగినా కూడా ఇంకా కూడా ఆడపిల్లల మీద హత్యలు అఘాయిత్యాలు అయితే అలాగే ఉంటున్నాయి. ఆడపిల్ల పుట్టింది అంటేనే ఆడపిల్లనా పుట్టింది అన్నట్టు చూస్తున్నారు. ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా సమానంగా చూడాలని నా కోరిక. ఎందుకంటే నేను ఇప్పుడు నా ఇంట్లో మేము ఇద్దరం ఆడపిల్లలమే. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మా నాన్న వాళ్ళని వేరే వాళ్ళు అంటారు, ఇద్దరు ఆడపిల్లలేనా అని చాలా చిన్న చూపుగా నాకు అలా అనిపిస్తుంది. అలా చూసినట్టు ఇద్దరం ఆడపిల్లలమైతేంది, మగపిల్లాడితో సమానంగా చూడాలి, ఆడపిల్ల అయితేంది మగపిల్లాడితో అయితేంది అని నేను ఏమంటారు ఇద్దరు సమానమే, మగపిల్లాడితో ఆడపిల్ల సమానమే అని ప్రూవ్ చేయాలని నేను కూడా చాలాసార్లు అనుకున్నాయి ఇలా చేయాలి అని. నేను ఒక సాంగ్ పాడతాక వాటి మీద. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవో లోకమే చూసింద చెప్పు బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా,
నువ్వే రాసినవా లోకమే చూసిందా చెప్పు బ్రహ్మదేవుడా. అవరోధములు దాటి ఆడబిడ్డగా పుడితే చిన్నతనము నుండే సీదరింపుల తోడు. ఆటల్లో పాటల్లో చదువుల్లో సులకాన బయటికెళితే చాలు ఎప్పుడే మగువును. మానవత్వం మరచి రాక్షసత్వంతోని అయ్యో దేవుడా. మగవాడి కోడల్లో నలిగేనే బతుకులు ఎట్లా బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా. నువ్వే రాసినవా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. అప్ప సప్పో చేసి కట్న కానుకలిచ్చి పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెడితే కట్టుకున్నోడిపై కోటి ఆశలతోటి అత్తగారింటిలో అడుగు పెట్టిన వేళ కట్టుకున్నోడే కాలయముడైపాయే అయ్యో దేవుడా. కన్నవారికే కడుపు కోత మిగిలే ఎట్లా బ్రహ్మదేవుడా. ఒక స్త్రీ ఎలా నలిగిపోతుంది అనేది ఈ పాటలో చాలా తెలుస్తుంది. చాలా బాగా పాడారండి గారు. మరి అమ్మ గురించి పాడారు కదా, నాన్న గురించి పాడతారా? పాడదాక తప్పకుండా. పాడండి. సిన్నోడా ఓ సిన్నోడా చిన్న చిన్న మేడ సిత్తరంగా చూపిస్తాది అంబరాల జాడ. సిన్నోడా ఓ సిన్నోడా చిన్న చిన్న మేడ సిత్తరంగా చూపిస్తాది అంబరాల జాడ. ఎగిరి దూకితే అంబరమందదా ఇంతకు మించిన సంబరం ఉంటదా. ఎన్నడూ చూడని ఆనందములోన రేలా రేల రేలా రేల మనసు రకలేసేనా. అంతేలేని సంతోషాలు మన సొంతమయేనా. వేల వేల వెన్నెలలే నవ్వులుగా మారి పెదవుల పైనే విరబూసాయేమో. చుట్టూ ఉన్న వాళ్ళేని చుట్టాలు ఈడా ఇంతకన్నా స్వర్గం ఇంకేడా లేదో. ఇల్లే చూస్తే ఇరుకురా అల్లుకున్న ప్రేమలు చెరుకురా. తన హృదయం ఓ కోటరా నువ్వే దానికి రాజురా. రేలా రేల రేలా రేల రెక్కల గుర్రము నెక్కాల. అంతేలేని సంతోషాలు మన సొంతమయ్యేనా. వాయిస్ బేస్ మాత్రం మామూలుగా లేదు. అట్లనే విప్లవ గీతాలు ఏమన్నా వస్తాయా? మీ వాయిస్కి బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఏమన్నా పాడగలుగుతారా? తప్పకుండా. కొడుకా నా ముద్దు కొడుకా కొడుకా ఓ సిన్ని కొడుకా ఎక్కడా మోతివిరా నేనొక్కదాన్నై తినిరా. కొడుకా ఓ ముద్దు కొడుకా కొడుకా ఓ సిన్ని కొడుకా ఎక్కడా మోతివిరా నేనొక్కదాన్నై తినిరా. రవళిక రవళిక గారు, మరి ఇప్పటి వరకు సింగింగ్ అన్నారు, అటు చదువుతున్నారు, ఇటు పాటలు పాడుతూ మీరు ముందుకు వెళ్తున్నారు. ఇంత ముందుకు వెళ్ళడానికి మనకు అందరికీ అన్ని పరిస్థితులు అనుకూలించవు. అదేవిధంగా చెప్పాలంటే ఇప్పటి జనరేషన్లో ఇంకా కూడా ఆర్థికంగా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి పరిస్థితి, అలాంటి వాతావరణం మీ ఇంట్లో ఏమైనా ఉందా? తప్పకుండా అక్క. కానీ ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పే ముందు పాట పాడిన తర్వాత చెప్తాక. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా వాళ్ళ రెక్కల కష్టపూసే మొట సుక్కల దారను నేనురా. ఉన్న 2 ఎకరాలను కన్లా చూడలే మా నాన్న నగలి కర్రు బట్టి పొలమూదున్నలే. కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం. మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం. చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా చదువమ్మ విలువ తెలిసి
ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందిన పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లా పుట్టిన పేగుబంధం నేనురా. అక్క ఇప్పుడు మీరు అడిగిరు ఆర్థికంగా మీ కుటుంబ సిచ్యువేషన్ ఎలా ఉందని చెప్పి, సేమ్ ఈ పాట రాసిన రాంబాబు అన్న గారు, ఈ పాట నేను ఆయన పాడినప్పుడు, ఈ పాట ఫస్ట్ టైం నేను విన్నప్పుడు అనుకున్నా సేమ్ ఈ పాటలో ఉన్నట్టే నా కుటుంబ పరిస్థితి కూడా ఉందని చెప్పేసి నాకు ఆ రోజు చాలా ఏడుపు వచ్చింది అక్క, నిజంగా చెప్తున్నా. సేమ్ ఈ పాటలో ఎలా అయితే అతని కుటుంబ కష్టాలు, తనకు ఉన్న 2 ఎకరాలను కళ్ళ చూసుకోకుండా వాళ్ళ అక్కకి కట్నంగా ఇచ్చి ఎలా సాగన, సేమ్ సిచ్యువేషన్ మాది కూడా అక్క. నిజంగా నీ కుటుంబ నేపథ్యం గురించి, ఆర్థిక పరిస్థితులు అసలు ఆ కళ్ళకు కట్టినట్టుగా పాట రూపంలో చాలా చక్కగా చెప్పావు రౌలిక గారు. ఇష్టమైన పాట ఏదైనా ఉంటే పాడి వినిపించండి. ఇష్టమైన అంటే నేను ఎక్కువ ఫోక్ సాంగ్సే పాడతాక, ఫోక్ సాంగ్సే వింటా. ఇష్టమైందని పర్టికులర్గా ఏం లేదు, అన్నీ నాకు నచ్చుతాయి, అన్నీ బాగానే ఉంటాయి. కానీ నేను ఫస్ట్ మంగ్లీ అక్క సాంగ్, రేలారే సాంగ్ విన్నాక నాకు కొంచెం ఏమంటారు, పాడాలి పాట ఇలా పాడాలి అనిపించింది. ఆ అక్క కూడా ఆ పాటతోనే ఫస్ట్ ఆ పాటతోటే ఫేమస్ అయింది కాబట్టి నేను పాడి వినిపించాలనుకుంటున్నా. రేలారే రేలారే నీళ్ళని పల్లె వచ్చింది నిజమల్లే, పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ, లేచి నిలిచి గెలిచే రణములో. ఓ రేలారే రేలారే పల్లె మట్టి వాసనలే, స్వచ్ఛమైన మనుషులే, అందమైన భూమి జగములో నా తెలంగాణ, బంగారు భూమి జగములో. సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల, కొట్లాటను నేర్పిన నేల, జో ఓ రేలారే రేలారే నీళ్ళని పల్లె వచ్చింది నిజమల్లే, పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ, లేచి నిలిచి గెలిచే రణములో. హుస్సేన్ సాగర్, చార్మినార్ ఘనచరితకు సాక్ష్యం గోల్కొండ, సింగరేణి సిరులే జలజీవధార మానదులే, చెరువుల మిలమిల మెరుపు, పక్షుల కిలకిల అరుపు, పచ్చని ప్రకృతి పిలుపు, జో ఓ రేలారే రేలారే నీళ్ళని పల్లె వచ్చింది నిజమల్లే, పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ, లేచి నిలిచి గెలిచే రణములో. వేములవాడ యాదాద్రి మా మొక్కుల నిలయం మేడారం, బొట్టు బోనం కలలే మా సంస్కృతి ఖ్యాతిని తెలిపే, పోతన పుట్టిన భూమి ఇది కొమురం భీముల పుడమి, సిరులు పండే మాఘాని. జో ఓ రేలారే రేలారే నీళ్ళని పల్లె వచ్చింది నిజమల్లే, పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ, లేచి నిలిచి గెలిచే రణములో. తెలంగాణ గురించి వచ్చింది కాబట్టి, మీరు చాలా బాగా పాడారు కాబట్టి తెలంగాణ గురించి ఏదైనా ఒక మంచి పాట పాడండి. ఓకే అక్క. మధుప్రియ గారు తెలంగాణ ఫార్మేషన్ డేకి వాడిరు, ఆ సాంగ్ నేను వాడుతున్నాను. సుట్టు 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 సుక్కల జూడు, సుక్కల మధ్యన వీరుల జూడు, వీరులు జల్లిన కాంతులు జూడ, పోల్ అద్దమ రాత్రి పొద్దును జూడు, అమరులు ఆడిన పొడిసెను నేడు, 60 ఏళ్ళ కాంక్షను జూడు, తను వై మండెను మండెను నాడు, తల్లి తెలంగాణ విముక్తి నేడు, త్యాగాల రాగాల వీరుల జూడు, పుట్టను దిగిన నేలను జూడు, బంగారు భూమిగా మారెను నేడు పాల్. హరే స్వేచ్ఛ స్వాతంత్రమే తెలంగాణకో, సకల జనుల సంబరమే తెలంగాణలో, 10 జిల్లాలుగా సాధించిన మన రాష్ట్రంలో 31 జిల్లాలుగా అవతరించెను, మురిసి మెరసి అవనిలో తెలంగాణలో
అద్భుతాలు సృష్టించగా కదిలినారురో సుట్టు 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 సుక్కల జూడు సుక్కల మధ్యన వీరుల జూడు వీరులు జల్లిన కాంతులు జూడ అడవై పుట్టిన ఇల్లు అందాల ఆదిలాబాదు ఇంద్ర వెళ్ళి నేలకు మొక్కు నాగోబ జాతర జూడు కొమురం భీముని జిల్లా మంచిర్యాల బొగ్గులకెళ్ళా నిర్మల్ బాసర తల్లి మొక్కుదాం జాతరకెళ్ళి అరే మెదకు జిల్లా మెదకు సీమ ఏడుపాయల దుర్గమ్మను చూడు మేరీ మాత ఈడ వెలిసినదమ్మా గద్దరన్న పోరు గర్జన పాట ఉద్యమ నేతను గన్నది గడ్డ పాల్ అరే సిద్దిపేట గిరాయిపల్లి కొమరవెల్లిలో కోటి లింగాల జాతర చూడు సంగారెడ్డి సింగూరు అలలు చూడరు జహీరాబాద్ చెరుకుకు గిరాకెక్కువ ఇల్లందు కడపన వల బంగారంలో ఖమ్మం జిల్లా ఎర్రని మోదుగువనము సుట్టు 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 సుక్కల జూడు సుక్కల మధ్యన వీరుల జూడు వీరులు జల్లిన కాంతులు చూడా. రవళిక గారు, మనం తెలంగాణలో ఏ జిల్లాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ 33 జిల్లాలు మనకి ఈ పాటలో కనిపిస్తున్నాయి. రవళిక గారు ఇప్పటి వరకు ఫోక్ సాంగ్స్తో దుమ్ము దులిపారు. ఇప్పుడు మూవీస్ సాంగ్స్ ఏమైనా పాడతారా? తప్పకుండా అక్క, ఒక్కటి కాదు 2 పాడతాను. పాడండి. ఎవరో అన్నారని మారవే నాలో ఆశలు ఎవరేమన్నారని పొంగెనే నాలో ఊహలు తీరం తెలిసాక ఇంకో దారిని మార్చానా దారులు సరి అయినా వేరే గమ్యం చేరానా నడకలు నావైనా నడిచెది నేనెనా చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా చెంకిలా అంగిలేసి ఓ వదినే చాకులెక్కుండేటోడే ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్లా కొడుతుండేనే సినిగిన బాణినేసి ఓ వదినే నట్టింట్లో కూసుంటాడే ఓ వదినే మాసిన లుంగి వేసి ఇప్పుడు మంచంలోనే వంటాడే ఏ పెండ్లైన కొత్తల అత్తర్లు పూసిన్నే నీ సీర సింగులు పట్టి వెనకనకెదిరిగిన్నే ముద్దులిస్తుంటే పూలు తెస్తుంటే చక్కెర లెక్కని మాటలు వింటుంటే మారేను తీరు పెరిగేని నోరు మందు కలవాటైతేనే కడుపులా ఇంత పోసి ఓ వదినే కొడతాడే బండకేసి ఓ వదినే మసపున్నా నీకో అట్లట్లా కరకు పక్కకొస్తాడే చెంకీల అంగిలోడే నాకు జుంకీలు అన్నతడే. ఎక్కడ కూడా ఫోక్ని వదలట్లేరు కదా, సూపర్. అసలు ఇప్పుడున్న సమాజంలో టీనేజ్ అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎలా ఉన్నారంటే వారికి చదువు అవగాహన లేదు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనే అవగాహన కూడా లేదన్నమాట. వాళ్ళు ఎంతసేపు అక్కడి వరకే ఆలోచన చేస్తుంటారు కదా. వాళ్ళ గురించి మీరు ఏదైనా పాట పాడగలుగుతారా? తప్పకుండా పాడతాక. ఇప్పుడు పేరెంట్స్ తన పిల్లల మీద మంచి స్థాయికి తీసుకెళ్ళాలని చెప్పి చాలా డబ్బులు పెట్టి వాళ్ళని కష్టపడి చదివిస్తున్నారు. కానీ అందరూ పిల్లలు ఏం చేస్తారు, అవగాహన లేకుండా అందరూ నేటి సమాజంలో జరుగుతున్న విషాద ఘటనలు ఉన్నాయి కదా, లవ్ అని చెప్పేసి తిరుగుతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో తల్లిదండ్రులు ఏమైపోతారనే దాన్ని తెలిపే పాట పాడతాం. ఉడుకుడుకు బువ్వాలో వెన్న వేసి కలుపుతుంటదిరా అమ్మ ఉరుకురికి వస్తావు కన్నా తినిపించాలని అమ్మ ప్రేమ దారంట తెచ్చిన ఏదో నీకు దాచిస్తాడురా నాన్న నువ్వు చదువుకునే కళాశాల నుండి కబురొస్తే ప్రేమించి ప్రాణం తీసుకున్నావని వినిపిస్తే ఆవేశంలో విషం తాగి నువ్వు కనుమూస్తే నీ లవ్వు లెటరు సిరిగినట్టు అమ్మ మనసు సింపేయొద్దురా నీ రోజా పువ్వు రాలినట్టు నా ఆశల్ని రాల్చొద్దురా నీ మీద పిచ్చి ప్రేమను పెంచుకున్న పిచ్చోళ్ళురా జన్మంతా వాళ్ళకు శోకాన్ని మిగిల్చి లోకాన్ని దాటొద్దురా
ఉడుకుడుకు బువ్వలో వెన్న వేసి కలుపుతుంటది అమ్మ, ఉరికిరికి వస్తావు కన్నా తినిపించాలని అమ్మ ప్రేమ. వాళ్ళు చేసే కూలి పని నువ్వు చేయొద్దు అని, వాళ్ళు చేస్తూ కాయ కష్టం నీకు ఇచ్చారా పలక బలపం. నువ్వు 10 అవ్వగానే పాసు, ప్రేమలో పడి పసి మనసు. ప్రేమించి ప్రేమించి ఓడిపోతే చేసుకుంటావా ఆత్మహత్యే. బతుకు తిప్పల్లో పుట్టేడప్పులు చేశారు నీకోసమే, ఊరి తాడు మెడకు చుట్టుకొని కూడా నువ్వు గుర్తొచ్చి ఆపేస్తారు. నీ ప్రాణం దేహం ఇచ్చిన వాళ్ళు అమ్మా నాన్నలురా, మీ అమ్మా నాన్నల కంటే ప్రేమ ఇక్కడ ఉంటుందిరా. అది ప్రేమో డ్రామో తెలియని దానికి ప్రాణమిచ్చుడేందిరా. నీ లవ్వు లెటరు సినిగినట్టు అమ్మ మనసు సింపేయొద్దురా, నీ రోజా పువ్వు రాలినట్టు నా ఆశల్ని రాల్చొద్దురా. గారు మరి అలాంటి వారి కోసం మీరు మా ప్రేక్షకుల కోసం ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చెప్పండి. మెసేజ్ అంటే చాలామంది తన పేరెంట్స్ ఎంతో తన రెక్కల కష్టంతో చేసి నా కొడుకు ఈ పొజిషన్లో, నా అమ్మాయి ఈ పొజిషన్లో ఉండాలని చెప్పేసి తన రెక్కల కష్టంతో ఎంతో శ్రమించి కష్టపడి వాళ్ళని చదివిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు కాలేజ్కి స్కూల్కి వెళ్ళి ఇలాంటి స్టోరీలు జరిపినప్పుడు మన పేరెంట్స్కి చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ మన తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో అని చూడకుండా వేరే వాళ్ళ కోసం అలా తప్పించి ప్రాణం తీసుకొని ఎవరికి నష్టం వస్తుంది? ఇప్పుడు తల్లిదండ్రులకే నష్టం వస్తుంది కదా. అలా చేయకుండా ఉండడం బెటర్ అని చెప్పగలనక్క. సూపర్. మీకు నచ్చిన మీకు ఇష్టమైన ఏదైనా ఒకటి దేవుడు సాంగ్ పాడండి. పాడతా. సాధు జంగమాది దేవుడా, శంభో శంకర హరలింగ రూపుడా, సంచార జగతి నావతోవ నీవురా, ఆది అంతమేది నీకు లేదురా. అండము నీవే పిండము నీవే, ఓ ఆత్మవు నీవే పరమాత్మవు నీవే. గిరి సురాసుత గౌరీ సఖి అయ్యి నీ తోడుండా, శంకా జోలే శంకు పుర్రే నీకు పుదండా. రంగులేని నాగమణి మెడలో నా వెలుగుచుండా, ఏమీ లేని బైరాగోలే యాచించుచుండా. వెన్నెలనే తలపై కొలువై చిందులాడా, ఎందుకురా బూడిద నీ నొసట. గిరిజనులే నీకు బంధువులైరిరా, సిరులున్న మురువవు చిత్రమురా. కలిమిలేమి కష్టము సుఖము, ఓ నీ సుఖములా అంతా ఒకటే. అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే, అతల సుతల పాతాళం నీ కీర్తనమే. సాధు జంగమాది దేవుడా, శంభో శంకర హరలింగ రూపుడా, హర హర మహాదేవ శంకర. ఓ చక్కని పాట. థ్యాంక్ యూ అక్క. ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్లా ఉందంటే సమాజం, బంధాలు బంధుత్వాలు ఇవి లేకుండా డబ్బు డబ్బు ఇంకా మాట్లాడుకుంటే అసలు మనుషులకి వాల్యూ లేదు ఫస్ట్. ఆ విషయం పట్ల మీరు ఎలా స్పందిస్తారు? ఎలా అంటే ఫస్ట్ నేను దీని గురించి పాట రూపంలో తెలియజేస్తాక తర్వాత మాట్లాడతాను. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. 25 పైసల గరత్తిలో కాల్చి 65 కోట్ల వరములడుగుతాడు. ముక్తికి స్వర్గానికి అందకుండా నరుడు అస్థి పంజరమై అగుపించనున్నాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. అంటే ఇప్పుడు నేటి సమాజంలో ఎట్లా అంటాక ఎంత దగ్గరి వారైనా కూడా ఎంత బంధువులైనా కూడా
ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వాళ్ళకే విలువని ఇవ్వడం, వాళ్ళ దగ్గరికే పోవడం జరుగుతుంది అక్క నేటి సమాజంలో. ఈ బంధాలు, బంధుత్వాలు, డబ్బు అనే నాకు ఇంకో సాంగ్ గుర్తొచ్చిందక్క. ఈ మన బల్గం మూవీలో ఊరు పల్లెటూరు సాంగ్ ఉంది, ఆ సాంగ్ పాడతాను. కోలన పల్లె కోడికు తల్లే వల్లెరుసుకుందే కోడెలే గల్లే యాప పుల్లాల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నానేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది మూటల్లే సగబెట్టుకుందే బాయిగిరికైనా పల్లె ఏ తెల్ల తెల్లని పాలదారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుల్లని గంటలు కాడెడ్ల మెల్లోన జంటగా మోగుతా ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చరా సేను సిలకల ముచ్చట్లు దారి పొడవు సెట్ల కొమ్మల రాలుతున్న పూల సప్పట్లు గడ్డి మోపులు కాల్వగట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. సూపర్, చాలా బాగా చెప్పావు, పాడావు. థ్యాంక్ యూ అక్క. రవళిక గారు మా ఛానల్కి వచ్చి మీ మధురమైన గొంతుని మా ప్రేక్షకులకి వినిపించినందుకు ధన్యవాదములు. నేను ఒక సింగర్ నన్ను గుర్తించి నా గొంతుని 10 మందికి మీ ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నందుకు ఈ పల్లె ప్రస్థానం ఛానల్కి ధన్యవాదాలు.